హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చి అరటికాయ శనగలతో కూర వండేది చూద్దాము. చూసారా, నేను పచ్చి అరటికాయ శనగలు అనేది రాత్రే పెట్టుకోవాలి. రాత్రి పెట్టుకోవడం వల్ల తొందరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని మనం పెట్టుకున్నాం కదా శనగలు, కాలా చెన అంటారు కదా, అది వేసుకొని దాంట్లోకి ఒక పలావ్ ఆకు, ఉప్పు కొద్దిగా వేసుకొని 7 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో మూత పెట్టి ఉంచుదాం. చూసారా, ఉల్లిపాయ, టమాటో, అరటికాయ కట్ చేసుకున్నాను, వెల్లుల్లి, అల్లము, చెక్క, లవంగ, ఇలాచి, ధనియాల పౌడర్, చిల్లీ పౌడర్, కొత్తిమీర, కొద్దిగాని పుదీనా తీసుకున్నాను. ఇప్పుడు పాత్రలో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర. ఇవి చిటపట అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ, అవి వేసుకుందాం. ఇవి మంచిగా వేగేంత వరకు ఉంచుదాం. ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, మనం కట్ చేసుకుని టమాటాలు వేసుకుందాం. ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళేకి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. చూసారా, కొద్దిగా ఆనియన్ ఉంచుకున్నాను కదా, అది, టమాటో, హాఫ్ టమాటో, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగా, ఒకే ఏలక్కి తీసుకున్నాను, కొత్తిమీర, పుదీనా నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మనం ఇది గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా, ఇది వేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ వేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు మన మసాలా అంతా మంచిగా వేగిపోయింది కదా, పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు మనం ఉడికించుకొని శనగలు వేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నాన్ వెజ్ కన్నా ఇంకా ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఇలా అప్పుడప్పుడు వండుకుంటే చాలా మంచిది. రిచ్ ప్రోటీన్ ఉంటుంది కదా శనగల్లో. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, అరటికాయను శనగలు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో లేదా అని. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఇలా మంచిగా శనగలకు కూడా ఉప్పు, కారం అంతా పట్టే వరకు మంచిగా ఉడికించుకుందాము. లాస్ట్ అయిపోయింది, కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.